హలో అందరికీ వెల్కమ్ టు ఖుషి సాక్షి తెలుగు. నేను ఈ వీడియోలో సప్త శనివారాల వ్రతం ఎలా చేయాలి, ముఖ్యంగా నేను ఎలా చేసుకున్నానో కూడా చెప్పబోతున్నాను. ముందుగా అయితే నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. స్టార్టింగ్ అయితే నేను ఈ వ్రతం పూర్తి చేయగలనా లేదా అని చాలా భయం వేసింది అనమాట. కానీ ఏ ఆటంకాలు ఇబ్బందులు లేకుండా 7 వారాలు కూడా నేను చాలా చక్కగా పూజ పూర్తి చేసుకున్నాను. దేనికైనా కానీ మనం గట్టిగా అనుకుంటే చాలు డెఫినెట్గా అయిపోద్ది. నేను ఈ వీడియోలో ఫస్ట్ షేర్ చేసుకోవాలనుకుంటుంది, నేను వ్రతానికి ముందు రోజు ఏ ప్రిపరేషన్ చేసుకుంటాను, నైవేద్యం ఏం పెట్టాను, తాంబూలం ఏమి ఇచ్చాను, పూజ అయిపోయిన తర్వాత పూజ సామాగ్రి ఏం చేయాలి, ఆ పిండి ప్రమిదలు ఏం చేయాలి, ఇవన్నీ కూడాను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను వ్రతం చేసే ముందు రోజే కావాల్సిన అన్నీ కూడాను తెప్పించి పెట్టుకున్నాను అనమాట. సరుకులు కానీ, తాంబూలానికి ఇవ్వాల్సిన పూలదండలు, పండ్లు అన్నీ కూడాను, అలాగే అరిటాకులు కూడాను ముందు రోజు సాయంత్రమే తెప్పించి పెట్టుకున్నాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 4 to 5 నేను దీపం అయితే పెట్టాలనుకున్నాను అనమాట. అంత ఉదయాన్నే అయితే కుదరదు కాబట్టి నేను ముందు రోజు సాయంత్రమే అరిటాకులు కూడా తెప్పించి పెట్టుకున్నాను. ఇంకా ఇల్లంతా కూడాను ఇల్లు వాకిలి శుభ్రం చేసుకున్నాను, బట్టలు అలాంటివి మడత పెట్టుకున్నాను, కట్టుకోవాల్సిన చీర కూడా తీసి పెట్టుకున్నాను. ఇల్లు ముఖ్యంగా చాలా శుభ్రంగా నీట్గా ఉంచుకోవాలండి. ఆ తర్వాత రాత్రిపూట కిచెన్ అంతా కూడాను శుభ్రం చేసేసుకొని రేపు ప్రసాదం కోసం ఏమేం కావాలో అన్నీ కూడాను నానబెట్టేసుకున్నాను అనమాట. అంట్లు కూడాను మొత్తం అంతా తోమేసుకొని శుభ్రం చేసుకున్నాను. యాలకుల దండ కోసం యాలక్కాయలు కూడా మనం ముందు రోజు నానబెట్టేసుకొని మరుసటి రోజు పూలదండలా కుచ్చుకోవాలన్నమాట. యాలక్కాయల దండ కోసం నేను పటాలు కూడా అన్నీ శుభ్రంగా తుడిచేసి బొట్లన్నీ పెట్టాను. ప్రమిదలు కూడాను అన్నీ కడిగేసి మందిరం అయితే శుభ్రం చేశాను. ఇదంతా కూడా మా క్వార్టర్ ఉందన్నమాట. ఇక్కడ కూడాను కసు ఊడ్చేసి మొత్తం నీళ్ళతో కడిగేసి ఇంకా పడుకున్నాను. ఇలా సగం వరకు మనం ముందే చేసి పెట్టుకున్నామంటే నైట్ మేలుకొని ఉదయాన్నే మనకు త్వరగా అయిపోద్ది అనమాట పని. నేను 2 గంటలకే నిద్రలేసాను అనమాట. ఇంక 2 గంటలకు నిద్రలేసి చేస్తే కానీ నేను అనుకున్న ముహూర్తానికి నాకు పూజ అయితే కంప్లీట్ కాదనమాట. 4 గంటలకల్లా నాకు దీపం పెట్టిన అవ్వదు. మా వాళ్ళైతే ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. ఇంకా నేను లేచేసి చక్కగా స్నానం చేసేసుకొని రెడీ అయ్యి వచ్చాను. ముందుకైతే కిచెన్లోకి వచ్చాను ప్రసాదాలు చేద్దామని. తలుపు అలా ఓపెన్ చేయగానే యాలక్కాయల దండ కోసం నానబెట్టిన యాలక్కాయల నుంచి మంచిగా గుమగుమలాడి స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట కిచెన్ అంతా కూడాను. నానబెట్టిన పప్పులన్నీ కూడా బాగా నానిపోయినాయి. ఇంకా బియ్యం అయిన కడిగి పెట్టేసుకున్నాను, పొంగలికి నానబెట్టుకున్నాను, పులిహార కోసం చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడాను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. 2 పొయ్యిలు స్టార్ట్ చేశాను. ఒక సైడ్ కుక్కరు, ఒక సైడ్ అయితే బియ్యం అయితే ఉడికిపోతున్నాయి అనమాట. ఇక్కడ పానకం కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ప్రతి వారం కూడా నేను పానకం పెట్టాను. పానకం కోసం నేను బెల్లము, మిరియాలు, యాలక్కాయలు దంచేసి వాటర్ అయితే కలుపుతున్నాను. బకెట్ చూసారా మరి ఎంత బాగుందో కదా, చిన్న బకెట్. నాకు బాగా నచ్చింది అనమాట. అందుకే ఓన్లీ దేవుడి దగ్గరే ఉంచుతాను అనమాట. ప్రసాదాల కోసం కానీ ఏదైనా అకేషనప్పుడు మాత్రమే తీస్తాను అనమాట, రెగ్యులర్గా యూజ్ చేయను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసుకుంటూ ఉంటున్నాను అనమాట. నువ్వులు ఉండలు కూడాను ప్రతి వారం పెడుతున్నాను. అందుకే నల్ల నువ్వులు వేయించుతున్నాను కొంచెం వేడి చేద్దామనేసి. ఈ నువ్వులు ఒక సైడ్ వేయించుతున్నాను, ఇంకో సైడ్ చూస్తే అన్నం కూడా అయిపోయింది అనమాట. ఇంకో పొయ్యి అయితే ఖాళీ అయిపోయింది. ఇంకా వెంటనే పొంగల్ కూడా పెట్టేశాను, బెల్లం అన్నం కూడాను. పైన చక్కగా నెయ్యి వేస్తే మంచి వాసన అయితే వచ్చేస్తుంది. ఇంకా మా వాళ్ళైతే నిద్రపోతున్నారు. ప్రతి వారం కూడాను వాళ్ళు నిద్రపోయేటాయని నేను చక్కగా పూజ చేసుకుంటున్నాను. అలా అయితేనే నాకు ప్రశాంతంగా దండం పెట్టుకుని అయితే అవుతుందన్నమాట. మళ్ళీ లేచారంటే కొంచెం హడావుడే అయిపోద్ది, లేట్ అయిపోద్ది అనమాట, ఎండ వచ్చేసిద్ది. సో చాలా వరకు అయితే నేను వాళ్ళు లేసేలోపే పూజ అయితే కంప్లీట్ చేసేస్తాను. ప్రసాదాలు ఒకదాని తర్వాత ఒకటి అయిపోతున్నాయి. ఇంకా నువ్వులుండలు కూడా వేగిపోయినాయి అనమాట. ఈ నువ్వులుండల కోసం నేను వేయించిన నువ్వులు, బెల్లము 2 కలిపి మిక్సీ పట్టేస్తాను. చక్కగా ఇలా పొడైపోతాయి అనమాట. ఈ పొడైపోయిన తర్వాత ఇలా ఉండలైతే చేసేసుకుంటాను. ప్రతి వారం కూడా ఈ నువ్వులుండలని నేను కంపల్సరీగా పెడుతున్నాను. 3 కానీ 5 కానీ మనం ఎన్ని కావాలనుకుంటే అలా అన్ని చేసేసుకొని నువ్వులుండలు అయితే నేను ప్రతి వారం అయితే నాకైతే అలవాటు అయిపోయింది ఇలా పెట్టడము. ఎవరిష్టం అన్నమాట వాళ్ళది. ఏదైనా కానీ ప్రసాదము ఇన్ని చేయాలి అన్ని చేయాలి అనేది కూడా ఏదైనా కానీ వాళ్ళ ఓపిక, వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు చేసుకోవచ్చు. ఇన్నే చేయాలి, ఇంత గ్రాండ్గా చేయాలనే రూల్ కూడా ఏం లేదు. ముఖ్యంగా దేవుడు చూసేది మాత్రం భక్తే. సో భక్తితో దండం పెట్టేసుకుంటే చాలు. కాకపోతే కొన్ని బేసిక్స్, ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవడం, మెయిన్ పూలు కానీ అలంకరణ కానీ ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి కాబట్టి కొన్ని వ్రతాలకి అవి మాత్రం మనం పాటించాలన్నమాట. ప్రసాదాలు అయితే అయిపోయినాయి. నేను ఇప్పుడు లాస్ట్గా పిండి ప్రమిదల కోసం బియ్య పిండి, తురిమిన బెల్లము, అరటికాయ ఒకటి కలిపేసాను అనమాట. మొత్తం కూడాను ఇలా ఆవు పాలతోటి కలుపుకోవాలి ముద్దలాగా. నేను ఇంకో వీడియోలో ప్రమిదలు ఎలా చేయాలి, ఎలా కలుపుకోవాలని కూడా నేను ఇంకోసారి మళ్ళీ చెప్తాను. ప్రసాదాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకోసారి కిచెన్ కూడా క్లీన్ చేసేసుకొని మొత్తం అలా సర్ది పెట్టేసుకున్నాను. దద్దోజనం కూడా చేసుకున్నాను. పులిహార అయిపోయింది, గుగ్గుళ్ళు, పాయసం, వడపప్పు అన్నీ కూడాను చక్కగా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు ప్రసాదాలన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంకా ప్రశాంతంగా వెళ్ళి దేవుడి దగ్గర అలంకరణ చేసుకొని దేవుడు దగ్గర పూజ అన్నీ కూడాను సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ పని అయిపోతే అయిపోయింది నాకు.
ప్రసాదాలని కూడాను నేను ముందు రోజు ఏం చేయాలనుకున్నానో అంతవరకు చేసేసాను అనమాట. ఇంకా బయటకు వచ్చాను, బయట శుభ్రంగా ఆరిపోయింది. ఇంకా గడప కూడా పూజించుకున్నాను. యాక్చువల్ అది గడప కాదు, సిమెంటే, ఎప్పుడో పాత కోటలు అనమాట, గడపలేం లేవు. కాకపోతే ఏ పండగైనా కానీ మనకు గడపకు పూజించడం అనేది మనం కంపల్సరీగా చేస్తాము, మంచిది కాబట్టి ఆ ఉన్న సిమెంట్ మీద నేను అలా పసుపు పూసేసి బొట్లు పెట్టాను, ముగ్గేసుకున్నాను చిన్నది. ఇక్కడికి వచ్చేసి దేవుడి దగ్గర అలంకరణ చేస్తున్నాను. నేను మొత్తం దేవుడిని కూడాను కింద సెట్ చేసుకున్నాను అనమాట. టీపై మీద ప్లాస్టిక్ టీపై ఉండిద్ది కదా, వాటి స్టాండ్స్ తీసేసి టీపై మీద పెట్టేసి ఒక 2 స్టాండ్స్ మాత్రమే ఉంచి వాటికి బాగుండిద్ది అనేసి అలా అరిటాకులు పెట్టాను. పూలు కావాల్సినవన్నీ తెప్పించేసుకున్నాను. ఇంకా అలంకరణ చేసుకోవాలి. నేను ప్రతి వారం కూడాను జాకెట్ ముక్క కింద పెట్టేసి దాని మీద బియ్యం పోసి అరిటాకులు పెట్టి ఇలా పటం పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే గౌరమ్మని అయితే రెడీ చేసుకుంటున్నాను. ప్రతి వారం కూడాను గౌరమ్మని ముందే పూజించుకోవాలి, గౌరమ్మని కంపల్సరీగా పెట్టాలి. ఇంకా అదే ప్లేట్లో పసుపు ఉంది కదా అనేసి బియ్యం వేసి అక్షంతలు అయితే కలుపుతున్నాను. ఇప్పుడు చిన్నగా అలంకరణ చేసుకుంటున్నాను అనమాట. గౌరమ్మకి చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది, తిరుపతి నుంచి తీసుకున్నాను పోయినసారి వెళ్ళినప్పుడు. ఏదైనా కానీ నేను పటాలన్నీ మ్యాక్సిమం వెంకటేశ్వర స్వామి తిరుపతి నీకు వెళ్ళినప్పుడు ప్రతిసారి ఏదో ఒకటి అయితే కొనుక్కొని వచ్చుకుంటాం అనమాట ఇంటికి. ఇంకా విగ్రహాలన్నీ పెట్టాను, చక్కగా చిట్టి ముత్యాల దండ కూడా వేసాను అనమాట విగ్రహానికి. ఇలా అన్నీ అలంకరించుకున్నాను. యాలుక్కాయల దండ వేసాను. యాలుక్కాయల దండ దేవుడికి చాలా ఇష్టం. అలాగే తులసిమాల కూడాను, తులసిమాల, యాలుక్కాయల దండ, పూలదండ అన్నీ కూడాను వేసి పూలైతే అలంకరించుకున్నాను. ఇక్కడ ఆకులు కూడాను మనం తమలపాకు మీదే మనం పెట్టుకోవాలన్నమాట ప్రమిదలు. అలా మొత్తం అంతాను వరుసగా ఆకులు పెట్టేసి మనం చేసుకున్న ప్రమిదలకి నేను పసుపుతోటి కుంకుమతోటి నామాలు రాశాను అనమాట. ఒక్క ప్రమిదలో 7 ఒత్తులు కలిపి పెట్టేసి నేను ఆవు నెయ్యితో దీపం వెలిగించాను. మొత్తం అంతా కూడాను ఇంకా ప్రసాదాలు చేసినవి అన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నాను. కావాల్సినంత కూడాను అన్నీ తెచ్చిపెట్టేసుకొని పూజ అయితే మొదలు పెట్టేసి అనమాట. చక్కగా గోవిందనామాలు వింటూ నేను కొబ్బరికాయ కొట్టేసి హారతి చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ముత్తైదులను కూడా పిలిచి వచ్చాను అనమాట. వాళ్ళు వచ్చేలోపు వాళ్ళకి తాంబూలం కూడాను అరేంజ్ చేశాను. అందరికీ ఒక బ్లౌజ్ పీసు, ఆకు ఒక్క, అరటికాయలు, పూలు, గాజులు అన్నీ కూడా పెట్టాను అనమాట. అలాగే వాళ్ళకి నేను చేసిన ప్రసాదాలు కూడా ఇవ్వాలనేసి చేసిన ప్రసాదాలన్నీ కూడాను అరిటాకులో సర్ది పెట్టేసి ఉంచాను. ఇంకా వాళ్ళు ఒక్కొక్కరిగా వచ్చారు. వచ్చిన వాళ్ళకి నేను ముత్తైదులకి కాళ్ళకు పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టేసి వాయనం అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకైతే దేవుడిని అయితే అలాగే ఒక 10 నిమిషాలు అలా చూస్తూ కూర్చున్నాను అనమాట. పూజ పైకి కూడాను ఎంత బాగున్నాడో అనిపించింది నాకైతే ఆ వెలుగులో. చూడండి అసలుకి నిజంగా తిరుపతి వెళ్ళినప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే అనిపించింది నాకు. ప్రతి వారం కూడా మా ఇంట్లో దేవుడు వెలిసినట్టే అనిపించింది. 7 వారాలు పూర్తయిపోయినందుకు హ్యాపీగా ఉంది ఒకవైపు. ఇంకోవైపు అసలు ప్రతి వారం ఈ అలంకరణ చేసుకోవడం, ప్రసాదాలు ఉండడం అలవాటైపోయి కూడా అయిపోయింది అనేసి బాధగా కూడా ఉందన్నమాట. ఇంకా తర్వాత దీపాలు అయితే కొండెక్కిపోయినాయి. నేనైతే ఉపవాసం ఉన్నాను. కాకపోతే రోజంతా కూడా లేనులేండి. రోజంతా ఉంటే నాకు చాలా నీరసంగా ఉండేది కాబట్టి నేను ఒక పూట మాత్రమే ఉన్నాను. దీపాలు కొండెక్కిపోయిన తర్వాత మొత్తం అంతా కూడాను ప్రసాదాలు అనేది కానీ తీసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట. పిల్లలకి ప్రసాదాలు ఇచ్చాను, తీర్థం కూడా తాగాము. మనం ఉపవాసం ఉన్నా కానీ ప్రసాదాలు అయితే తినొచ్చు అనమాట. అంతా ఉపవాసం ఉన్న వాళ్ళైనా కానీ మనకు ప్రసాదాలు తీసుకోవచ్చు, కాయలు, పాలు అలాంటివి కూడా తీసుకోవచ్చు అనమాట. మరీ నీరసంగా అనిపిస్తే. రాత్రిపూట మాత్రం ఓన్లీ టిఫిన్ మాత్రమే తీసుకోవాలి, భోజనం తీసుకోకూడదు. ఇంకా సాయంత్రం అయితే అయింది. సాయంత్రం పూజ కోసం తయారు చేసుకుంటున్నాను. మొత్తం అంతా కూడాను దీపాలు కొండెక్కిపోయినాయి కదా, అవన్నీ కూడా ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఆవుకి పెడతాను అనమాట. మా క్వార్టర్స్ దగ్గర రోజు ఆవులు వస్తే ప్రతి వారం లో ప్రసాదంలాగా పెడతాను. పిండి పిండిలు కాబట్టి చక్కగా తినేస్తాయి అనమాట. ఒకవేళ మీకు ఆవుల దగ్గరికి రావట్లేదు, కుదరట్లేదు ఆవులకు పెట్టడం అనుకుంటే మీరు ప్రమిదల్ని నీళ్ళలో కలిపేసుకొని చెట్లకైతే పోసుకోవచ్చు. ఆ తర్వాత మొత్తం అంతా కూడాను పూలు కూడా తీస్తాను, దండలు కూడా తీసేసి నేను గడపలకైతే తగిలించుకుంటాను. అవి గడపలకి ఎండిపోయిన తర్వాత మళ్ళీ నేను తీసుకెళ్ళి పచ్చని చెట్టు మీద అయితే అలా వేస్తాను. ఇలా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి తీసుకోవాలి. గౌరమ్మను కూడా తీసుకొని నీళ్ళలో కలిపేసాను అనమాట. తర్వాత నేను పెట్టిన విగ్రహం కానీ పటం కానీ కదిలిచ్చేసి నేను రెగ్యులర్గా ఎక్కడైతే పూజ చేస్తానో అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ పెడతాను. ఇదంతా కూడా నేను 6 లోపే చేసుకుంటాను. కదిలించడం అంతా కూడాను, పటాలు తీయడం అవన్నీ. ఆ తర్వాత 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో మనం ఎప్పుడైనా కానీ పూజ చేసుకోవచ్చు అనమాట. కలిపిన అక్షింతలు ఉంటాయి కదా, అవి కూడాను పడేయకుండా ఇలా మొత్తం అంతా కానీ ఏరుకొని మన తల మీద కానీ పిల్లల తల మీద కానీ వేయొచ్చు అనమాట. లేదంటే చెట్లకైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత గౌరమ్మని కలిపిన ఈ పసుపు నీళ్ళు కూడా తీసుకొని నేను చెట్టుకైతే పోస్తాను. తర్వాత మనం పటం కింద బియ్యం పెడతాం కదా, ఆ బియ్యాన్ని కూడా ఇలా అంతా కూడా కలెక్ట్ చేసుకొని డబ్బాలు అయితే పోసుకుంటాను. మీరు ప్రతి వారం కూడాను ఆ బియ్యాన్ని తీసుకొని వాడుకోవచ్చు. లేదంటే నేనైతే అన్ని వారాలు బియ్యాన్ని కూడా డబ్బాలో పోసుకొని లాస్ట్ వారంలో
పొంగల్ కానీ అన్నం కానీ వండుకోవడానికి కానీ డబ్బాలో పెట్టేసుకుంటున్నాను అనమాట. లేదంటే మీ ఫ్యామిలీలో మీకు ఏ అలవాటు ఉంటే మొదటి నుంచి అలానే ఫాలో అవ్వండి. లాస్ట్లో ఈ జాకెట్ పీస్ని కూడాను నేను చక్కగా ఫోల్డ్ చేసి ఉతికి పెట్టేసుకొని మనమే వాడుకోవచ్చు అనమాట. ఇదేనండి వ్రత విధానం మొత్తం కూడాను. తర్వాత మనం సాయంత్రం పూజ మన ఇంట్లో రెగ్యులర్గా చేసుకునేటట్టు చేసుకోవచ్చు. ఏదైనా కాయలు ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఇంత బెల్లం ముక్క పెట్టేసుకునే కానీ పూజ చేసుకోవచ్చు. పూజ చేసుకున్న సాయంత్రం ప్రతి వారం కూడాను మనం చాప్ మీదే పడుకోవాలన్నమాట. జాగారం ఉండాల్సిన అవసరం లేదు, కానీ మంచం మీద పడుకోకుండా చాప్ మీదే పడుకోవాలి. ఒకవేళ మీకు వడ్డీతో సహా 8వ వారం కూడా చేసుకోవాలనుకున్నా కానీ మీరు చక్కగా చేసేసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. 7 వారాలు పూర్తయినా కానీ 7 వారాలకైనా చేసుకోవాలనుకున్నా కానీ 7 వారాల వరకైనా చేసుకోవచ్చు అనమాట. ఇదంటే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్న నా పూజా విధానం మీతోటి. మీకు కనుక ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.